వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నందున స్వామివారికి కాసిన లక్ష్మీపతి గారి దంపతులు కాసిన కూడా స్వామివారికి ఇంటి గెలుచుకోండి. అందరికీ చాలా చూపించండి. సతీశ్వర్ గారు చెప్పండి వాళ్ళకి. అయ్యా సతీశ్వర్ అందరికీ చెప్పండి. స్వామివారి మంగళసూత్రాలు అమ్మవారి మంగళసూత్రం నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి సర్వమంగళ. స్వామివారి కుడి చేతికి తాగించి అమ్మవారి మెల్ల వేయాలి. ఆ గొలుసు స్వామివారి మెల్ల వేయండి. ముందు స్వామివారి మెల్ల వేసేయండి గొలుసు. అది మీరు కూడా కళ్ళగద్దుకోండి. మంగళసూత్రాలు అలా చేతితో పట్టుకుని కళ్ళగద్దుకోండి. ఓకే స్వామివారికి చూపించి ఇద్దరు కూడా పట్టుకుని అలా వేయండి. లక్ష్మీపతి గారు మీ దంపతులు కూడా స్వామివారి పాదాల దగ్గర నక్షత్రం వేసి నమస్కారం చేసి మీ స్థానంలో కూర్చోండి. ఓం మాంగళ్యం తంతురాణేన లోకరక్షణ హేతునా కంఠే భద్రాణి హృదయే వందే వసుధాంధదం. మాంగళ్యం తంతురాణేన లోకరక్షణ హేతున అంటే లోకాన్ని రక్షించే వాళ్ళు మనిద్దరం. జగత్ పుత్రులు వందే పార్వతీ పరమేశ్వరం అన్నారండి. ఈ జగత్తంతటికి కూడా పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు. అదే మానవ కళ్యాణం అయితే మాంగళ్యం తుందనాడైనా మమ జీవన హేతులా అని చెప్తారండి. మమ జీవన హేతులు అంటే నా జీవనంత వరకు కూడా నేను సౌఖ్యంగా చూసుకుంటాను. మాంగళ్యం అంటే మంగళప్రదమైనది. తంతునాడైనా తంతువులు అంటే నూలు పోగులు మాట. నూలు పోగులు తంతువులు అంటారు. అటువంటి తంతువుల్ని నూలు పోగులు దారంగా పోసి మాంగళ్యం తంతునాడైనా లోకరక్షణ హేతున కంఠే భద్రానుసమకే తంజీవృతం. లోకాన్ని రక్షించేదానికి మనిద్దరం తల్లిదండ్రులు అవ్వాలి అని జగత్ వందే పార్వతీ పరమేశ్వర